తొలకరివాన దీవెనలు కురిపించువాన పరిశుద్ధాత్మవాన ప్రభు వర్షించు నీ జీవితాన అది నూతన పరచును ఫలింపచేయును సమృద్ధినిచ్చును. ప్రభువైన యేసు క్రీస్తు నామంలో మీ అందరికీ ఉదయకాలపు శుభాలు తెలియజేస్తున్నాను. ఈరోజు వాక్య అంశము లూకాసు వార్త 8వ అధ్యాయము 50వ వచనాన్ని చదువుకుందాము. భయపడవద్దు, నమ్మిక మాత్రం ఉంచుము. ఈరోజు దేవుడు గొప్ప అభయముతో కూడిన వాక్యాన్ని అనుగ్రహిస్తున్నారు. దేవుని మీద నమ్మకం అనేది మనం ఎప్పుడైతే కలిగి ఉంటామో మనలో భయం అనేది ఉండదు. మన జీవితంలో కలిగే శ్రమలు కష్టాలకు భయపడే వారిగా కాకుండా ఆ శ్రమల నుంచి ఆ కష్టాల నుంచి విడుదల కలుగ చేయగల దేవునికి భయపడేవారిగా మనం ఉండాలి. ఎప్పుడైతే దేవుని మీద నమ్మకం అనేది మనకుంటుందో దేవుని మహిమ చూసే ఆ గొప్ప భాగ్యాన్ని పొందుకుంటాం. ఆ నమ్మకమే మన జీవితంలో అద్భుతాన్ని చేస్తుంది. ఎప్పుడైతే మనలో దేవుని మీద ప్రేమ అనేది ఉంటుందో ఆ ప్రేమలో భయం అనేది ఉండదు. పరిపూర్ణమైన ప్రేమ భయాన్ని వెళ్ళగొడుతుంది. మనలో భయం అనేది ఉందంటే దేవుని మీద ప్రేమ అనేది లేదు. ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యం మన హృదయంలో ఉండదో ఈ లోకంలో కలిగే శ్రమలకు కష్టాలకు భయపడేవారుగా మనం ఉంటాం. దేవుని యొక్క వాక్యం మన హృదయంలో ఉంటే బహుధైర్యంగా సమస్యలను ఎదుర్కొనేవారుగా మనం ఉంటాం. ఇక ఉదయకాల సమయంలో గమనించవలసిన గొప్ప విషయం ఏంటంటే భయము మన యొక్క జీవితంలో ఆధ్యాత్మికమైన ఆ యొక్క ఉన్నతమైన స్థితిని అస్థిరపరిచేదిగా ఉంది. కనుక ఆ భయాన్ని తీసివేసుకుని బహుధైర్యంగా జీవించే వరకు ఉండవలసిందిగా ప్రభు పేరిట మిమ్మల్ని కోరుతున్నాను. దేవుడు మనకి శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహం కలిగిన ఆత్మను ఇచ్చాడు కానీ పిరికితనం గల ఆత్మను ఇవ్వలేదు. గనుక మనలో శక్తివంతమైన వారుగా ప్రేమ కలిగిన వారుగా ఇంద్రియ నిగ్రహం కలిగిన వారుగా మనం ఉండాలంటే ఆ యొక్క ధైర్యంతో కూడిన దేవుడు అనుగ్రహించిన ఆత్మ కలిగిన వారుగా మనం ఉండాలి. ఎప్పుడైతే మనలో దేవుని యొక్క వాక్యం అనేది ఉంటుందో దేవుని మీద ఆనుకుని జీవించేవారుగా ఉంటాం. దేవుడు మనల్ని పూర్ణ శాంతి కలిగిన వారుగా చేసేవాడుగా ఉన్నాడు. ఇక ఉదయకాల సమయంలో జీవితంలో కలిగే కష్టాలకు సమస్యలకు ఇబ్బందులకు భయపడేవారుగా కాకుండా దేవుని మీద నమ్మిక ఉంచి వాటి నుంచి విడుదల పొందవలసిందిగా ప్రభు పేరిట మిమ్మల్ని కోరుతున్నాను. దేవుడు ఆ రీతిగా మనల్ని నడిపించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా మహోన్నతుడా సర్వశక్తిమంతుడా యేసయ్యా, ఈ ఉదయకాల సమయంలో అనుగ్రహించిన వాక్యాన్ని బట్టి నామకు వందనాలు దేవా. నువ్వు అనుగ్రహించిన అద్భుతమైన వాగ్దానాన్ని బట్టి అభయాన్ని బట్టి నామకు వందనాలు దేవా. ఎవరైతే నమ్మిక ఉంచుతారో దేవా వారికి కష్టాల నుంచి విడుదల కలిగి చేసే దేవుడిగా ఉన్నావు. నీ మహిమను వారికి చూపేవాడిగా ఉన్నావు కనుక దేవా నీ మీద నమ్మకంతో విశ్వాసంతో ప్రార్థించేవారిగా వారి యొక్క నమ్మకాన్ని బట్టి వారి యొక్క జీవితంలో గొప్ప కార్యాలు పొందుకునే గొప్ప భాగ్యాన్ని కలుగు చేయండి. ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించండి. వారి యొక్క శ్రమల నుంచి కష్టాల నుంచి విడుదల కలుగు చేయండి. ఈరోజు చేర్చున్న ప్రతి పనిలో దేవా నీ సహాయం అనుగ్రహించండి. ఇక దిన ఆశీర్వాదాలు ప్రతి ఒక్క బిడ్డ మీద వెండి కురమరం చేయమని మా ప్రభువైన యేసు బిడ్డ కొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని కృప సదాకాలం మనకు తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్.